మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనము. నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ప్రియ దైవజనమా, కొరింథీలో పౌలు సువార్త ప్రకటించుచున్న సందర్భములో రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము అంటూ ఈ వాగ్దానం చేస్తాడు. ఈ దినాన మనతో కూడా ఈ వాగ్దానము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మనమున్న స్థలములో దేవుని గూర్చి సాక్ష్యమిచ్చుటకు, మన సాక్ష్యము మన చుట్టూ ఉన్న వారితో పంచుకొనుటకు భయపడక మాటలాడేవారముగా ఉండాలి. ఆ భాగములో దేవుడు ఈ పట్టణములో నాకు బహుజనమున్నారు అని పలుకుతూ ఉన్నాడు. అవును ప్రియ దైవజనమా, మన చుట్టూ ఉన్నవారిలో దేవుని ఏర్పాటులో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. మరి వారికి దేవుని నామమును ప్రకటించుటకు నీవు నేను మాత్రమే ఉన్నాము. మనము మాట్లాడకపోతే, మనము దేవుని గురించి వారికి తెలియజేయకపోతే వారికి విశ్వాసము ఎలా కలుగుతుంది? వినుట వలన విశ్వాసము కలుగుతుందని వాక్యము సెలవిస్తూ ఉంది. మాట్లాడడానికి ఎందుకు మనము భయపడకూడదు అంటే, మన తండ్రి ఆత్మ మనలో ఉండి మాట్లాడుతాడు, కానీ మాట్లాడేవారము మనము కాదని మత్తయి సువార్త 10వ అధ్యాయము 19వ వచనములో చూస్తాము. మనము నోరు తెరచి ధైర్యముగా దేవుణ్ణి గూర్చి మాట్లాడడం ప్రారంభిస్తే ఎదురాడుటకు వీలు కాని వాక్శక్తిని, ఆత్మజ్ఞానమును దేవుడు ఇస్తాడు. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను అని వాక్యము సెలవిస్తూ ఉంది. అవును, మనము నోరు తెరచి దేవుడు మన జీవితంలో చేసిన కార్యములను వివరించేవారముగా ఉండాలి. మనము విన్న వాటిని, మన జీవితాలలో దేవుని ద్వారా రుచి చూచిన వాటిని ఇతరులతో పంచుకునే వారముగా ఉండాలి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 23-24 వచనములు చూడండి. సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ఇది కేవలము ఒక్క సేవకులను ఉద్దేశించి మాత్రమే చెప్పబడలేదు. సర్వ భూజనులకు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆ భూజనులలో ఎందరూ దేవుణ్ణి ఎరిగి ఉన్నారో వారందరికీ ఈ బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. మనకున్న పరిధిలో మన చుట్టూ ఉన్నవారికి, మన బిడ్డలకు, మన సహ ఉద్యోగులకు, మన తోటి పనివారికి మన దేవుని నామమును గూర్చి ప్రకటించే వారముగా ఉండాలి. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నీ దేవుని ఘననామమును గూర్చి చెప్పడానికి సంకోచిస్తూ ఉంటే, నీ జీవితంలో దేవుడు చేసిన ఘనమైన కార్యములు ప్రచురించడానికి భయపడుతూ ఉంటే, ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను అని. అవును, ఆయన నీ నోటికి తోడై ఉంటాడు. నీవేమి మాట్లాడాలో ఆ మాటలు నీ నోటికి అందజేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. నన్నడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఈ దినం మన హృదయాలను సంధిస్తూ ఉన్నాడు. ప్రతి దినము దేవుణ్ణి అడుగుదాము, ఈ దినం నీ నామాన్ని నేను ప్రకటించుటకు ఎవరిని ఏర్పాటు చేసి ఉన్నావో వారిని నా వద్దకు తీసుకొని రా తండ్రి, లేదా నన్ను వారి వద్దకు తీసుకొని వెళ్ళు అని అనుదినము ఆయన పాద సన్నిధిలో వేడుకొని సిద్ధపడదాము. ఆయన నామమును ప్రకటించడానికి, ఆయన సాక్షిగా జీవించడానికి ప్రయత్నిద్దాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరి జీవితాలలో అనుగ్రహించునుగాక. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే ప్రభువా నీ నామమును
ప్రకటించుటకు, నీ సాక్షిగా జీవించుటకు సంకోచిస్తూ ఉన్నారో, నీ సాక్ష్యమును ప్రచురించుటకు సంశయిస్తూ ఉన్నారో, అట్టి ప్రతి ఒక్క హృదయాన్ని మీరు సంధించండి. వారి చుట్టూ ఉన్న వారిలో ఎందరూ నీ ఏర్పాటులో ఉన్నారో వారందరికీ నీ నామము ప్రకటించేలాగా వారి నోటిని మీ మాటలతో నింపమని, ఈ తీర్మానం తీసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను మీ కృపా హస్తాలకు అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఎటువంటి 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమెన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమెన్.